హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియోస్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. టాప్ ప్లేస్లో ఫస్ట్లో నెక్స్ట్ లెవెల్లో ఓట్లు పడుతూ దూసుకుపోతుంది వచ్చేసి కళ్యాణ్. నెక్స్ట్ లెవెల్లో పడుతున్నాయి ఓట్లు అయితే 50% పైగా తనకే ఓట్లు పడుతున్నాయి. ఆ రేంజ్లో పడుతున్నాయి ఓట్లు. ఇంకా నిన్నటి ఎపిసోడ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ గ్రాఫ్ అయితే పెరిగింది. డిఫెన్స్ ఏదైతే చేసుకున్నారో వాళ్ళ నామినేషన్ పాయింట్కి అక్కడ పాయింట్లు లేవు అనుకోండి, ఏవో తుప్పాస్ పాయింట్లు వేశారు. అతను బాగా డిఫెండ్ చేసుకున్నాడు దాన్ని. ఇంకా నామినేషన్ పాయింట్లు పెట్టడం కూడా నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. ఫస్ట్ వచ్చేసి డీమన్ నామినేట్ చేశాడు కళ్యాణ్. ఏమని, నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు నాకు స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది కదా, నీ ఫ్రెండ్ని కదా అని. అది ఎక్కడ ఫ్రెండ్ అనే, ఇప్పుడు ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నాడు కానీ ఎప్పుడు ఈ సీజన్లో ఫ్రెండ్ లాగా అయితే డీమన్ చూడలేదు. ఎప్పుడు అతను నాకంటే ముందు ఉన్నానని జెల్సీతోనే చూస్తూ వచ్చాడు. ఎప్పుడు సిచ్యువేషన్ దొరికినా కళ్యాణ్ ఇరికిద్దామనే చూశాడు కానీ ఫ్రెండ్ అని చూడలేదు. కానీ కళ్యాణ్ ఎప్పుడు డీమన్ని ఇరికిద్దామని ఎప్పుడూ చూడలేదు. అసలుకే డీమన్ గురించి ఆలోచించడం కూడా ఆలోచించలేదు. ఎప్పుడైనా తను బాధపడుతుంటే బాధపడ్డాడు కానీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు స్టాండ్ తీసుకున్నాడు. మొన్న హౌస్లోంచి పంపించేస్తా అన్నప్పుడు కూడా నేను అస్సలు ఒప్పుకోను సార్, డీమన్ని కనుక హౌస్లోంచి పంపించేస్తానంటే ఏదన్నా ఇక్కడే ఉండి పనిష్మెంట్ ఇవ్వండి సార్ అన్నాడు. కానీ ఆ తర్వాత మోకాళ్ళ పైన కూర్చొని ఏదైతే సారీ చెప్పాడో అప్పుడైతే ఏడ్చాడు కూడా. ఇంకా దీనికంటే కావాలా? ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇతను చేశాడు. ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు కెప్టెన్ కావాలనుకున్నాడు. ఆ వారం ఎంత బాగా ఆడాడు గేమ్. ఇతను రీతు కోసం అతన్ని తీసేశాడు. అతనికి ఆ బాధ ఉంటుంది. అతనే చెప్పాడు, ఇంకా నాకు చాలా క్లోజు, కానీ ఆ సిచ్యువేషన్ తర్వాత వాళ్ళతో మాట్లాడతా కానీ మళ్ళీ అంత ప్యూర్ బాండ్ నా దగ్గర వాళ్ళకి నా దగ్గర నుంచి ఉండదు. ఎందుకంటే నాకు అలా జరిగినప్పటి నుంచి మాట్లాడతా కానీ అంత ప్యూర్గా వాళ్ళ దగ్గర బాండ్ నేను పెట్టుకోలేను ఇంక నుంచే అతను క్లారిఫై ఇచ్చేశాడు. ఇంకా అందుకే సైలెంట్గా ఉన్నాడు. కానీ ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలన్నా స్టాండ్ తీసుకున్నాడు. ఇక్కడ నువ్వు నా స్టాండ్ తీసుకోలేదు అని డీమన్ ఏదైతే పాయింట్లు చెప్పాడో అది అనవసరం అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న ఏమని నామినేట్ చేశాడంటే, ఇక్కడ నువ్వు టవర్ కరెక్ట్గా కడతానని ముందుగా చెప్పాలి కదా, నాకు చెప్పినంటే నేను ట్రై చేసేవాడిని, ఇదే అని చెప్పాడు. అక్కడ కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు, కరెక్ట్గా టవర్ కట్టండి, ఒకటి ఎక్స్ట్రా అయ్యింది, కరెక్ట్గా టవర్ కట్టండి, ఒకటి ఎక్స్ట్రా చేయండి. ఇంకా లాస్ట్ బాక్స్ సుమన్ అన్న వేసేటప్పుడు కూడా అన్న ట్రై చేయండి అని చెప్పాడు. చెప్తూనే ఉన్నాడు అప్పటికప్పుడు ఆ బాక్స్ కరెక్ట్గా సెట్ చేయండి అని. ఇక్కడ సంజనా గారు అయితే కరెక్ట్గా సెట్ చేశారు కాబట్టి 2-6 ఉన్నాయి కాబట్టి ఇంకా సంజనా గారు కరెక్ట్ డెసిషన్ అనుకొని సంజనా గారిని విన్నర్గా ప్రకటించారు. ఇక్కడ నాగ్ సార్ కూడా అదే చెప్పారు, నువ్వు ఫస్ట్ బాక్స్ వేసింది వచ్చేసి సంజనా గారు, కానీ నువ్వేమంటున్నావు, ఈమె ఇక్కడ సుమన్ అన్న వేసాడు అంటున్నావు. ఫస్ట్ సంజనా గారే వేశారు, బాక్స్ కరెక్ట్గా ఉంది, సంజనా గారు విన్నర్ అని చెప్పినంటే నీది ఏమీ తప్పు లేదని నాగ్ సారే చెప్పాడు. ఇక్కడ కళ్యాణ్ చూసుకోలేదంతే. ఇక్కడ సుమన్ శెట్టి అనే ఫస్ట్ బాక్స్ వేసాడు అనుకున్నాడు, అది తప్పు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నువ్వు నాకు ఇవ్వలేదు, నేనే కదా ఫస్ట్ బాక్స్ వేసింది, సుమన్ అన్నే ఫస్ట్ బాక్స్ వేయలేదు కానీ నాకు ఇవ్వలేదంటే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సుమనానికి పాయింట్లు లేక నేను గమ్మున ఉన్నాడు. ఆ ఒక్క నామినేషన్ పాయింట్ ఇచ్చేసరికి ఇంకేం చేయాలో తెలియక ఈ పాయింట్ పట్టుకొని లాగాడు. ఆ తర్వాత అక్కడ కూడా ఏమి తేలపోయేసరికి ఏలు ఇలా చూపీకు అని దాన్ని ఇంకా బాడనంత లాగాడు. అక్కడ మ్యాటరే లేదు, అంత హైపర్ అవ్వాల్సింది. ఇంకా సుమన్ అని తెలుసు కదా, ఎగురుతాడు నామినేషన్స్లో ఉంటే. ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి అలా చేస్తే సరిపోతుంది అనుకున్నాడు కానీ అది వర్కౌట్ అయ్యలేదు, సుమనానికి బెడ్స్ కొట్టింది. ఇంకా ఆ తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసి ఇక్కడ సంజనా గారు అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరికి ఇక్కడ సంజనా గారికి ఏమని చెప్పాడు, మీకు ఏరే వాళ్ళు ఎక్కువ సపోర్ట్ ఉన్నారు, నాకు కొంచెం లీస్ట్ సపోర్ట్ దొరుకుతుంది సంజనా గారి గురించి అని చెప్పాడు అంతే. ఇక్కడ నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నా, నువ్వు నన్ను లీస్ట్ అని ఎలా పడతావు, నీ వల్ల నాకు ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ అయింది, ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ అయిందనే కదా అతను ఫస్ట్ అది ఏదైతే తెలిసిందో అప్పటి నుంచి నేను చేయెత్తాడు, సార్ కావాలంటే నా ఫ్యామిలీని రాకుండా చేయండి, నేను మెయింటైన్ చేసుకోగలను, ఆవిడకి ముట్టికేయండి సార్ అని. ఒకవేళ ఇలా ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ అవుతుందని తెలిసింటే పెట్టేవాడు కూడా కాదు. కానీ అక్కడ లీస్ట్ సపోర్ట్ అని చెప్పాడు, దాంట్లో ఏమీ తప్పులేదు. సంజనా గారు కూడా పాయింట్లు అక్కడ లేకుండానే చేశారు. నేనైతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో డిఫెండ్ చేసుకున్నాడు. ఆ తర్వాత పాయింట్లు కూడా పెట్టాడు కాబట్టి బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ రీతుని అయితే సేవ్ చేసింది. ఆ తర్వాత మిడ్-నైట్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తనుజ చెప్తాను, నువ్వేమన్నా ఫీల్ అయ్యావా నిన్ను చేయని దానికంటే? అస్సలు నేను ఫీల్ అవ్వలేదు, నేను నామినేషన్లో ఉండాలనుకున్నా, అందుకే నీ పక్క కూడా చూడలేదు. ఒకవేళ నువ్వు చూస్తే ఎందుకు అలా చూస్తున్నావు అని అంటావేమో అని నేను తల కిందకి దించుకొనే ఉంటున్నా. నన్నైతే సేవ్ చేయకూడదని అనుకున్నా, ఎందుకంటే నేను నామినేషన్లో ఉండాలి అనుకున్నా. అదే చెప్తున్నా, నామినేషన్లో ఉండాలి. విన్నర్ రేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నామినేషన్లో ఉంటేనే ఇంకా ఓట్ బ్యాంక్కి ఓట్లు ఎక్కువ పడతాయి, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మర్చిపోకుండా ఉంటారు. ఇంకా ఎన్ని వీక్స్ ఉన్నాయో అందరూ విన్నర్ రేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉండాలి నామినేషన్లో.
ఇంకా ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేసి ఇమాన్యువల్ ఉన్నాడు. ఇమాన్యువల్ అయితే 10 వీక్స్ తర్వాత నామినేషన్లోకి వచ్చాడు. ఇప్పటికైనా వచ్చాడు, అది బలవంతంగా వచ్చినట్టే అనిపించింది. అప్పటికి డిఫెండ్ చేసుకోవాలని చూశాడు. ఇక్కడ బర్నీ గారు అయితే ఒకసారి వెళ్ళిరా అని చెప్పి తోశారు. ఇంకా ఇమాన్యువల్ అయితే నామినేషన్లోకి వచ్చాడు. నామినేషన్లో ఉండాలి, టాస్క్లు అయితే బాగా ఆడతాడు, కానీ నామినేషన్స్ గురించి కొంచెం భయపడుతూ ఉంటాడు. ఇప్పుడైతే వచ్చాడు కాబట్టి ఇంకా ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యి ఇంకా ఎన్ని వీక్స్ ఉన్నాయో అన్ని వీక్స్లో నామినేషన్లో ఉండి ఓట్ బ్యాంక్ గట్టిగా క్రియేట్ కావాలని కోరుకుంటాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ తనుజ వచ్చేసి ఇమాన్యువల్ని ఎందుకు సేవ్ చేయలేదంటే కారణం కూడా ఇదే చెప్పింది. నిన్న మిడ్ నైట్ టాల్స్లో చెప్పాను కదా. అప్పుడు వచ్చేసి ఇమాన్యువల్ని ఎందుకు సేవ్ చేయలేదంటే నాగార్జున గారు కూడా చెప్పారు కదా, 10 వీక్స్ అయిపోతుంది, ఆడియన్స్ మర్చిపోతారు నిన్ను అని, అందుకే సేవ్ చేయలేదు, ఆడియన్స్లోకి వెళ్ళి రాని ఇమాన్యువల్ కూడా అని అట్లా. ఇప్పుడు చూడండి, ఓట్ బ్యాంక్ థర్డ్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి అంత తేడా కూడా లేదు. అంతలా ఓట్లు ఇంకా పికప్ కావాలి ఓట్లలో అయితే ఇమాన్యువల్. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారు కూడా నిన్న నెక్స్ట్ లెవెల్లో డిఫెండ్ చేసుకున్నారు. అలాగే ఏదైతే పాయింట్స్ పెట్టారో అవి కూడా బాగా అనిపించింది. ఎందుకంటే సైలెంట్గా ఉంటున్నాడు, ఏంద్రా అనుకునే లోపల నన్నైతే ఒక విశ్వరూపం చూపించాడు. వాళ్ళ ఫ్యాన్స్కి కావాలి, అలాగే బీబీ లవర్స్ కూడా అదే కావాలి, సైలెంట్గా ఉండకూడదు, అలా డిఫెండ్ చేసుకోవాలి, అలా పాయింట్లు పెట్టేది. అది రైట్ ఆర్ రాంగ్ ఒక లెవెల్లో ఉండాలి. అప్పుడే ఏది వచ్చామా నామినేషన్ పాయింట్ చెప్పామా సింపుల్గా వెళ్ళిపోయామా అలా అనకూడదు. గొడవలు ఏంటి అలా అరిస్తే గొడవలు పడితేనే కంటెంట్ వస్తుంది, అప్పుడే బాగుంటారా అంటే అలా కాదు. ఎప్పుడు అరవాలో అప్పుడు అరవాలి, సైలెంట్గా ఎప్పుడు చేసుకోని పోతే కుదరదు. ఇప్పుడు చూడండి, సుమనన్న ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, నామినేషన్స్ వచ్చేసరికి ఓన్ లెగుస్తాడు. అలానే ఇంకా బర్నీ గారు కూడా బాగా డిఫెండ్ చేసుకున్నారు. నాకైనంత ఇంజురీ నీకైతే ఆడేవాడివా ఇమాన్యువల్, నాకు సరే చెప్పారు, నేను బాగా ఇంప్రూవ్ అయ్యానని. ఇక్కడ ఇమాన్యువల్ పాయింట్లో అంతగా ఏమనిపించలేదు బర్నీ గారి గురించి. ఏదో రీతు అలాగే సంచాలక దొరికింది, ఈ తర్వాత బర్నీ గారు దొరికారు, మీ వల్లే గేమ్ ఓడిపోయారంటే ఆ గేమ్ ఒక గేమ్ ఏమో ఆడారు, ఆ గెలిచొచ్చు ఓడిపోవచ్చు, కానీ మీ వల్లే ఓడిపోయారు, ఆ తప్పు. నేను గౌరవ్ కూడా అదే చెప్పా, గేమ్ పరంగా వచ్చినప్పుడు అది ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం, నీ వల్లే ఓడిపోయారు అనడం చాలా తప్పు. ఆయనకి వేరే ఇంజురీ కూడా అయింది. ఇంకా బాగా డిఫెండ్ చేసుకున్నారు. థర్డ్ పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు. ఇక్కడ తనుజ గారి ఓట్లు కూడా బర్నీ గారికి పడుతున్నాయి. ఇంకా ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్కి ఈ నెడం బాగా క్రేజ్ వచ్చింది. ఇంకా పికప్ అవుతారా అనుకునే లోపల నిన్న ఏదైతే 2 పాయింట్లు రీతుని అలాగే కళ్యాణ్ని నామినేట్ చేశాడో, కళ్యాణ్ అయితే ప్యూర్గా జెల్సీతోనే నామినేట్ చేశాడు. ఇక్కడ అప్పుడు ఒకసారి స్టాండ్ తీసుకోలేదు ఇది ఇది అంటాడు, కానీ అక్కడ బ్లాక్ స్టార్ వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరికి బ్లాక్ స్టార్ పెట్టి ఇక్కడ గోల్డెన్ స్టార్ కళ్యాణ్కి వచ్చినప్పుడు కూడా కళ్యాణ్ బాధపడ్డాడు. అప్పుడు కూడా బాధపడ్డాడు, ఎక్కడ నవ్వుతూ ఉండలేదు, ఇక్కడ డీమన్ తక్కువ అయిపోతున్నాడే అని. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ని తక్కువగా చేసి నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు డీమన్ అయితే నవ్వాడు. తెలుస్తుంది కదా, క్లియర్గా జెల్సీనే కనపడుతుంది డీమన్కి కళ్యాణ్ మీద. నన్ను అయితే పాయింట్లు కూడా అంతగా లేవు, ఏదో చెప్పాలని ఆతృత చెప్పేశాడు. మొన్న జరిగిందానికి ఆ ఫస్ట్ ఆ బెడ్ దగ్గర వాళ్ళిద్దరుకున్న బాండింగ్తో నువ్వు వెళ్ళరా చిన్నపిల్లవాడు మేము మాట్లాడుకుంటామన్నాడు, దాన్ని తీసుకొని ఎంత లాగాడు అంతే అంత లాగాడు. ఇక్కడ అతనికే నెగిటివ్ అయింది. మార్నింగ్ వచ్చేసి రీతు దగ్గర మాట్లాడుతూ వాడు వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా, వాడు వెళ్ళమని నేను మాట్లాడాను కదా, నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి ఇది ఇది అని ఏదేదో చెప్పాడు నిబ్బాలాగా. ఇదే నేను ఫస్ట్ టైం వాడుతున్నా నిబ్బా అని. నిన్న నాకైతే అలాగే అనిపించింది. అక్కడ మ్యాటర్ లేని తానే ఫుల్ లాగాడు డీమన్ అయితే. ఇంకా దాన్ని పట్టుకొనే ఇక్కడ రీతుని కూడా నామినేట్ చేశాడు. నువ్వు నాకు సపోర్ట్ తీసుకోలేదు, నీ వల్లే నేను బ్యాడ్ అయ్యా, ఇతని వల్ల రీతు బ్యాడ్ అయ్యిందంటే. రీతు ఎంత సపోర్ట్ చేసిందంటే డీమన్కి అంత సపోర్ట్ చేసింది. ఆ రోజు ఒక మాట, ఇది మళ్ళీ చెప్తా కావాలంటే, ఆ రోజు ఒక మాట నాకు ఇబ్బంది కలిగింది సార్ అని చెప్పినట్టే నాగార్జున గారు డీమన్ బయటికి వెళ్ళు అనేవాడు. కానీ ప్రతి సిచ్యువేషన్లోనే స్టాండ్ తీసుకుంటూ వచ్చింది. ఆ సంచాలక విషయంలో ఏదైతే చేసిందో అప్పుడే బ్యాడ్ అయింది రీతు. ఆ తర్వాత మొన్న కూడా చెప్తాను కదా, అతని కోసమే కదా ఆలోచించి నేను వెళ్ళిపోతాడని అని కెమెరా దగ్గర చెప్తాను. అలా సపోర్ట్ చేస్తూనే వచ్చింది. తనకంటే ఎక్కువ డీమన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది రీతు. కానీ నీ గురించే నేను బ్యాడ్ అవుతాననేసరికి రీతు ఏం మాట్లాడలేదు పాపం. ఇంకా నన్నైతే ఫుల్ ఎఫెక్ట్ పడింది డీమన్కి. ఇంకా ఆ తర్వాత 5th పొజిషన్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారికి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో అది అలాగే ఉంది. ఆవిడ గేమ్ ఆవిడ ఆడుకుంటూ వస్తున్నారు, ఎంటర్టైన్ చేసుకుంటూ. 5th ప్లేస్లో ఆవిడ ఉన్నారు. ఇంకా 6th ప్లేస్లో వచ్చేసి దివ్య ఉంది. దివ్య నిన్న కూడా చెప్తుంది, నన్ను సేవ్ చేయాల్సి కదా తనుజ అన్నట్టు చెప్తుంది. వాళ్ళకు బాండ్ ఉన్నాయి కాబట్టి రీతుని సేవ్ చేసింది. రీతుని అది ఏమని చెప్పింది, నువ్వు మారాలి అని చెప్పి సేవ్ చేసింది. అలా చెప్పకూడదు కదా, మారాలి అంటే నామినేషన్కి పంపించి చెప్పాలి. కానీ ఈవిడ తనుజ వచ్చేసి రివర్స్లో చెప్పింది. ఇదే పనికిరాదు. ఇక్కడ దివ్యకి తనుజకి పడదు కాబట్టి నెగిటివ్ చేద్దామనే చూస్తుంటుంది తనుజని దివ్య అయితే. ఇక్కడ నిన్న ఏదైతే చెప్పిందో నామినేషన్ పాయింట్స్ కూడా
ఇద్దరు ఎవరు పాయింట్లో ఎవరు వినలేదు, ఓవర్లాప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. రీతు అలాగే దివ్య కూడా ఆ నామినేషన్లోనే అంతే, ఈ నామినేషన్లోనే అంతే. ఇంకా 6th ప్లేస్లో వచ్చేసి దివ్య ఉంది. ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ దివ్య.